Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. 80 ఏళ్ల వయసులో వృద్ధుడి బ్రతుకు పోరాటం. భార్య వైద్య ఖర్చుల కోసం టాక్సీ డ్రైవర్గా మారిన విధానం. రోజుకు 16 గంటల పాటు కారు నడుపుతున్నారు ఈ పెద్దాయన. ప్రధానంగా చేతులు వణుకుతున్నా, కళ్ళు మసకబారుతున్నా ఆయనలో ఉన్నటువంటి పట్టుదల మాత్రం వీడడం లేదు. నేటి సమాజానికి అసలైనటువంటి రోల్ మోడల్ రవీంద్రనాథ్. ఎక్కడా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఈ పెద్దాన్ని చూసుకున్న తర్వాత. ఒకసారి స్టోరీలోకి వెళ్లే ముందు శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసలిదొకటే మూలుగుతూ, ముసురుతున్నటువంటి ఈగతో వేగలేక, ముక్కుబుట్ట వంటి తల, ముడతలు దేరిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవం నయమని. వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మహాకవి శ్రీశ్రీ గారు అన్నటువంటి మాట. కానీ ఈ మధ్య కాలంలో వృద్ధులు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు. ఎందుకంటే వివాహం అనేది కేవలం 2 వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల అనుబంధం, అంతకు మించినటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధం. కానీ నేటి సమాజంలో ఆ బంధానికి అసలు విలువుందా? ఒకప్పుడు పెళ్ళంటే 100 ఏళ్ల పంట, కానీ నేడు క్షణికావేశాల మంటగా మారిపోతుందా అంటే అవుననే అంటున్నారు పెద్దలు. ప్రధానంగా రోజు రోజుకు మనకు కనిపిస్తున్నటువంటి ఘోరాలే దీనికి ప్రధాన కారణం. ఉదయం లేచింది మొదలు వార్తాపత్రికలు తిరిగేసిన, టీవీ ఛానళ్లు చూసిన, గుండెల్ని పిండేసేటువంటి వార్తలే మనకు కనబడుతున్నాయి. చిన్న చిన్న కారణాలే విడాకులకి వరకు వెళ్లి భర్తను నడి రోడ్డు పైన కడతేరుస్తున్నారు చాలా మంది భార్యలు. ఇక కట్టుకున్నటువంటి సతీమణిని కంటి పాపలా చూసుకోవాల్సింది పోయి కాటికి పంపుతున్నారు సదరు భర్తలు. కానీ కన్న పిల్లలను సైతం మరిచి వివాహేతర సంబంధాల మోజులో పడి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నటువంటి వైనాలను కూడా మనం చూస్తున్నాం. ఇవేనా మనం నేర్చుకుంటున్నటువంటి సంస్కృతి? ఇవేనా మన సమాజం ఇస్తున్నటువంటి విలువలు? ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సినటువంటి చోట అపనమ్మకం రాజ్యమేలుతుంది. సర్దుకొని పోవాల్సినటువంటి చోట అహంకారం తలకెక్కుతుంది. సర్దుకుపోవడం అంటే ముక్కకు అర్థమే తెలియనటువంటి నేటి సమాజంలో అసలు పెళ్లి బంధానికి నిలువెత్తు రూపంగా నిలిచారు ఒక పెద్దాయన. వయసు దాదాపు 80 ఏళ్ళు. శరీరం సహకరించడం లేదు. చేతుల్లో వణుకు కూడా మొదలైంది. కళ్ళు కూడా మసకబారుతున్నాయి. కానీ గుండెల్ని మాత్రం తన భార్యను తానే బతికించుకోవాలి అనేటువంటి గట్టి నమ్మకంతో ఆయన ముందుకెళ్తున్నారు. అందుకే ఈ వయసులో కూడా ఆయన విశ్రాంతి తీసుకోవడం లేదు. ప్రతిరోజు ఏకంగా 16 గంటల పాటు టాక్సీ నడుపుతూ రోడ్డు మీద బతుకు పోరాటాన్ని సాగిస్తున్నారు సదరు వ్యక్తి. కోల్కతా నగర వీధుల్లో పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా స్టీరింగ్ పట్టి కారు నడుపుతున్నటువంటి ఈ పెద్దాయన పేరే రవీంద్రనాథ్ సర్కార్. రవీంద్రనాథ్ కి దాదాపు 54 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం కూడా ఉంది. అంటే సగం జీవితం ఆ కారు సీట్లోనే గడిచిపోయింది. ఈ వయసులో హాయిగా ఇంట్లో కూర్చోవలసింది పోయి ఉదయం 6 గంటలకు టాక్సీ స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల వరకు ఆయన కారు నడుస్తూనే ఉంటుంది. దీని వెనుక ఉన్నటువంటి కారణం వింటే ఎవరికైనా కన్నీళ్లు అస్సలాగవు. ఆయన భార్యకు 67 ఏళ్లు. ఆమె తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుంది. రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి వైద్య ఖర్చులు, మందుల బిల్లులు కట్టడానికి ఆ వృద్ధుడికి కారు నడపడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కోల్కతాలోని దమ్దమ్ ప్రాంతంలో ఒక చిన్న పెంకుటి ఇంట్లో ఈ దంపతులు ఉంటున్నారు. వాన వస్తే ఇల్లు మొత్తం నీరే. కనీసం ఇంటికి రిపేర్లు చేయించుకోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేని పరిస్థితి. వీరికి పిల్లలు లేకపోవడంతో వృద్ధాప్యంలో చేయి అందించి ఆదుకునేటువంటి వారు కూడా కరువైపోయారు. ఇక భార్యకు తానే భర్త, తానే కొడుకు, తానే సర్వస్వమయ్యారు రవీంద్రనాథ్. ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆ వ్యక్తి. అయితే ఈ కాలంలో చిన్న కష్టం వస్తేనే ఇతరుల ముందు చేతులు చాచేటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ రవీంద్రనాథ్లో ఉన్నటువంటి ఆత్మగౌరవం చూస్తే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే. ప్రధానంగా ఆయన కారు ఎక్కిన ఒక మహిళా ప్రయాణికురాలు ఈయన పెద్దాయన యొక్క కష్టాన్ని చూసి చలించిపోయింది. ఆయన గురించి సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ, ఇంతకన్నా కష్టపడుతున్న ఈ తాత ఎవరి నుండి ₹1 కూడా అడగరు. మీటర్ ప్రకారం ఎంత ఇస్తే అంత తీసుకోవడమే తప్ప డిమాండ్ చేయడం ఆయనకు అలవాటే లేదు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పెద్దాయన స్టోరీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతుంది. ఆ వయసులో భార్య పైన ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను, బాధ్యతను చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదు, కానీ నమ్ముకున్నటువంటి భార్య కోసం
ఈ వయసులో ఇంతలా కష్టపడ్డం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ఆ పెద్దాయన్ను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, పెళ్లిళ్ళంటే కేవలం పట్టు చీరలు, అదేవిధంగా బ్యాండ్ బాజాలు, ఫోటోషూట్లు, విలాసవంతమైనటువంటి జీవితం మాత్రమే కాదు, సుఖాల్లో కలిసి నవ్వడం ఎంత నిజమో, కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు కొండంత అండగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలకు, కలహాలకు తలకెక్కి మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్న విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నటువంటి భార్యాభర్తలకు రవీంద్రనాథ్ కథ నిజంగా ఒక పెద్ద గుణపాఠంగానే మారుతుంది. అలాగే చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, పిల్లలు లేకపోయినా, వయసు సహకరించకపోయినా నమ్ముకున్నటువంటి భార్య కోసం రోజుకు 16 గంటలు కష్టపడుతున్నటువంటి ఈ పెద్దాయన నేటి సమాజానికి అసలైనటువంటి రోల్ మోడల్ గా నిలుస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న కోపాలు, తాపాలు, ఆవేశాలు, ఆక్రోశాలన్నీ సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కోట్లు ఎక్కడం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకరినొకరు చంపుకునేటువంటి రీతిలో ఘర్షణలకు దిగడం సర్వసాధారణంగా కనబడుతున్నటువంటి అంశం. కానీ కోల్కతాలో ఉన్నటువంటి ఈ ఆదర్శ దంపతులు మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి తన భార్యను ఎలాగైనా బతికించుకోవాలని ఆ తాత పడుతున్నటువంటి కష్టం నేటి తరం మాత్రమే కాదు, రాబోయేటువంటి భవిష్యత్తు తరాలకు కూడా ఒక ఆదర్శ దంపతులు ఎలా ఉండాలి అనడానికి మనందరికీ కూడా ఒక రియల్ హీరోగా ఇతను మారారు. చూడాలి ఇలాగా ఆదర్శంగా తీసుకొని ఎంతమంది దంపతులు వారి మధ్య ఉన్నటువంటి కలహాలలో సర్దుకొని ముందుకెళ్తారు. ఒకసారి మనం కూడా ఆ తాతకు సెల్యూట్ చేద్దాం.